హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం సూపర్ డిష్ తీసుకొచ్చానండి. అది ఏంటంటే గారెలు విత్ నాటుకోడి కర్రీ అండి. అవునండి, ఈ వీక్ అంతా కూడా నాన్ వెజ్ టిఫిన్ స్టార్ట్ చేసామన్నమాట. సో మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అన్ని సూపర్ వీడియోస్ వాచ్ చేయండి. ఇప్పుడు మినపప్పుని ఒక 6 గంటల పాటు నానబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నప్పుడే దాంట్లో అల్లం, జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి వేసుకుని మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు గారెలు వేసేసుకుందాం. మీకు కావాలంటే దీంట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఈ ఆయిల్ అంతా కూడా బాగా వేడయ్యాక మనం వేసుకుందామండి. సో ఇలాగా గారెల్ని మనం అన్నీ కూడా ఒకటి ఒకటిగా వేసేసుకుందాం. ఇది వెంటనే తిప్పకూడదండి. ఇది కొంచెం గట్టిపడ్డాక రెండో వైపును కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలాగా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకున్నాం కదా. ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా హెల్దీ మన వడలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనం నాటుకోడి కూర వండుకుందామండి. గారెలు ఇంకా నాటుకోడి కూర కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే నేను చెప్పిన రీతిగా ఈజీగా చెప్పేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ బాగున్నారా? ఈరోజు మనం నాటుకోడి కూర 15 నిమిషాల్లో చేసేసుకుందామండి. అది కూడా కుక్కర్లో అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ మనం కుక్కర్ తీసేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుందామండి. నేనైతే గీ వేసుకున్నాను. దీంట్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. దాంట్లోనే స్పైసెస్ కూడా యాడ్ చేసుకుందామండి. నాన్ వెజ్ కర్రీలో స్పైసెస్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీంట్లో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కర్రీ టేస్టీగా రావాలంటే ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ముక్కల్ని కూడా అన్నీ వేసేసుకుని వీటిని కూడా ఒక 5 మినిట్స్ వేగనిద్దాం. దాంట్లో ఉప్పు, కారం, వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. ఇవి బాగా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందామండి. దాని తర్వాత తగినంత నీళ్లు పోసుకుని మనం 8 విజిల్స్ పెట్టుకుందామండి. గుర్తుపెట్టుకోండి, కుక్కర్లో పెట్టుకుంటే మనం నీళ్లు ఎక్కువగా వేయకూడదన్నమాట. ముక్కలు పై వరకు వేసుకుంటే చాలన్నమాట. చూసారా, ఒక 8 విజిల్స్ వచ్చాక మన కర్రీ ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. ఇలాంటి ఈజీ క్విక్ రెసిపీస్ కోసం. అంటే బాయ్ మరి.